ఈ దేశంలోకి చొరబడ్డటువంటి వాళ్ళని చొరబడే ప్రయత్నం చేస్తే కాల్చి లేపేయాలి. ఎందుకని? చొరబాటుకి ప్రయత్నించేవాడు అన్నటువంటి. అలా కాకుండా మేము బ్రతకలేకపోతున్నాం మా దేశంలో నీ దగ్గరకు వస్తాం అని శరణు కోరితే శరణార్థి అంటారు. అప్పుడు మనం సరిహద్దుల్లో వాళ్ళకి ప్లేసెస్ కొన్ని ఫిక్స్ చేసి ఆ తర్వాత దేశంలో ఎక్కడెక్కడ వాళ్ళు బ్రతకాలో ఏర్పాటు చేస్తాం. శరణార్థులు కానివాడు చొరబాటుదారుడు అవుతాడు, క్రైమ్ అవుతుంది. కానీ ఆ క్రైమ్ చేసినటువంటి వాళ్ళని కాపాడమంటూ ఈ దేశంలోకి చొరబడ్డటువంటి రోహింగ్యాల కోసం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు సంచలనం అవుతున్నటువంటి అంశం. సుప్రీంకోర్టు హల్ద్వానీ వ్యవహారానికి సంబంధించినటువంటి తీర్పు మీద పెద్ద చర్చ నడుస్తోంది. ఈ అంశానికి సంబంధించినటువంటి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. దశాబ్దాల నుండి అక్కడ ఉంటున్నారు కాబట్టి వారి పట్ల మేము క్రూరంగా ప్రవర్తించలేము. అదండి సంగతి. కొలీజియంకి టైటిల్ జస్టిఫికేషన్ అయింది. నువ్వు ఏ దేశం వాడివైనా సరే ఓ 10 ఏళ్ల పాటు ప్రభుత్వ భూమిలో ఉంటే చాలు, నీకు చట్టబద్ధమైన హక్కు వచ్చేస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కాదు, మన న్యాయ వ్యవస్థ సృష్టించిన ఆణిముత్యాలు వీరు. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఈ ముగ్గురు న్యాయమూర్తులు కలిసి ఓ చక్కటి తీర్పునిచ్చారు. ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ రైల్వే స్టేషన్కి సంబంధించిన భూమిని ఆక్రమించుకుని నివాసుకుంటున్న అక్రమ చొరబాటుదారులైన రోహింగ్యా ముస్లింలను అక్కడ నుండి ఖాళీ చేయించాలని చేసిన ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు రోహింగ్యాల తరపున కోర్టు తలుపు తట్టారు. దశాబ్ద కాలంగా వాద ప్రతివాదనల తర్వాత కొలీజియం తన తీర్పునిచ్చింది. తీర్పు సారాంశం ఏంటంటే, రోహింగ్యాలు విదేశీయులైనా సరే దశాబ్దాలుగా వారు అక్కడే ఉంటున్నారు కాబట్టి వారి విషయంలో మేము క్రూరంగా ప్రవర్తించలేం. ఈ సందర్భంగా సదరు రైల్వే శాఖతో పాటు కేంద్ర ప్రభుత్వానికి మేము ఆదేశాలు ఇస్తున్నాం. రైల్వే స్టేషన్ భూముల్లో ఉన్న రోహింగ్యాలకు వేరే చోట భూములు కేటాయించండి. వారికి వేరే చోట భూములు కేటాయించిన తర్వాత రైల్వే స్టేషన్ భూముల్లో ఉన్న వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించాలని ఆదేశాలు ఇస్తున్నాం. అంతకుముందు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఏఎస్జీ మరియు జస్టిస్ సూర్యకాంత్ల మధ్య జరిగిన వాదనలు క్లుప్తంగా ఇట్లా ఉన్నాయి. జస్టిస్ సూర్యకాంత్, వాళ్ళు గత 30 ఏళ్ళుగా అక్కడ ఉంటున్నారు కానీ ఇన్నేళ్ళు మీరు ఏం చేస్తున్నారు? ఏఎస్జీ, రైల్వే శాఖ ఈ విషయం మీద చర్యలు తీసుకోవాలని పబ్లిక్ ప్రెమిసెస్ యాక్ట్ని ఉటంకిస్తూ జిల్లా కలెక్టర్కి అభ్యర్థన పంపింది. జస్టిస్ సూర్యకాంత్, మరి జిల్లా కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదా? ఈ క్రమంలో మేము జిల్లా కలెక్టర్ని బాధ్యులు చేయొచ్చా? ఏఎస్జీ, ఈ క్రమంలో చాలామంది కలెక్టర్లు మారారు అని చెప్పారు. జస్టిస్ సూర్యకాంత్, ప్రభుత్వాలు తమ విధులను నిర్వర్తించడం విఫలమైతే కోర్టులు జోక్యం చేసుకుని వాటిని పరిష్కరిస్తాయి. మీరు అంగీకరిస్తే ఎవరు దీనికి బాధ్యులో మేము విచారిస్తాం. ఏం విచారిస్తారు మిలాడ్? మీ ముందుకు ఈ కేసు వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు జిల్లా కోర్టులో 5 ఏళ్ళు, ఉత్తరాఖండ్ హైకోర్టులో మరో 5 ఏళ్ళు పట్టింది. అంటే ఈ లెక్కన 15 ఏళ్ళు సీనియారిటీ వచ్చింది కోర్టుల వల్లనే కదా. మొత్తంగా 30 ఏళ్ల వారు అక్కడే ఉంటున్నారు కాబట్టి క్రూరంగా ప్రవర్తించలేమని తీర్పు ఇచ్చే ముందు 25 ఏళ్ల సీనియారిటీ వచ్చింది కోర్టుల వల్లనే ఎందుకు గుర్తించరు? రైల్వే భూమి వాళ్ళదా కాదా, ఆ భూముల ఆక్రమణ గురి అయ్యా లేదా అని నిర్ధారించడానికి 15 ఏళ్ళు పట్టింది. అంటే తప్పెవరిది? సిస్టమ్. ఇది ఓవరాల్గా జరుగుతున్నటువంటిది. చివరికి శరణార్థులు కాకుండా చొరబాటుదారులకు కూడా చట్టబద్ధత కల్పించేటటువంటి పరిస్థితి.